బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. నగరంలోని ఓ హోటల్లో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది. గత నెల 15న ఓ యువతిని నమ్మించిన ముగ్గురు మైనర్లు కారులో ఆమెను హోటల్కు తీసుకువచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు యువకులు ఆ అమ్మాయికి హోటల్లో బీర్లు తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇవాళ బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ వేణు, వరంగల్ జిల్లాలో జరిగిన విద్యార్థిని అత్యాచారానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు కదా, విచారణ ఎక్కడి వరకు వచ్చింది? అంటే మధ్యాహ్నమే ఆ యువతి తనపై గత నెల 15న గ్యాంగ్ రేప్ పాల్పడినట్లుగా ఆమె పిటిషన్ ఇవ్వడంతో కేసు నమోదు చేస్తున్న కిడ్నాప్ తో పాటు గ్యాంగ్ రేప్ సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆమెనైతే మెడికల్ టెస్ట్ల కోసం అయితే పంపించారు. ఇక గత నెల 15వ తేదీన తన స్నేహితులైనటువంటి ఇద్దరు వ్యక్తులు తనను టెంపుల్ కి తీసుకెళ్తామంటూ ఫోన్ చేసి చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే వరంగల్ సంబంధించిన ఒక బీ ఫార్మసీ కాలేజ్ లోపల సెకండ్ ఇయర్ చదువుతుంది. కాలేజీకి వెళ్తున్న సమయం లోపల కారులో వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా తనను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అక్కడ నుంచి వరంగల్ కు తీసుకొచ్చి ఒక ఓయో రూమ్ కు తీసుకెళ్లారు. అక్కడ తనను బెదిరించి మరి ఆమెకు బీరు తాగించిన తర్వాత అత్యాచారానికి పాల్పడలో తెలుస్తుంది. ఇక 15న ఘటన జరిగిన తర్వాత కూడా తమకు బీ ఫార్మసీ సంబంధించిన ఎగ్జామ్స్ ఉండడంతో ఇన్ని రోజులు ఎగ్జామ్స్ రాసిన తర్వాత తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో తల్లిదండ్రులు కూడా ఈ రోజు వరంగల్కి వచ్చారు. ఇంతజారగంజ్ పిఎస్ లోపల పిటిషన్ ఇవ్వడంతో ప్రస్తుతం కేసు నమోదు చేసింది. ఇక ఈ యొక్క యువతి మైనర్ కావడం, దాంతో పాటుగా గ్యాంగ్ రేప్ పాల్పడిన వ్యక్తులు ఇద్దరు యువకులు కూడా మైనర్లు కావడంతో కూడా పోలీసులు ఈ విషయంపై కొంత గోప్యత పాటిస్తున్నారు. మొత్తంగా మెడికల్ టెస్ట్ల తర్వాతే యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈ ఘటన లోపల అసలు కాలేజీ వెళ్తున్నటువంటి యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని రావడం, పూర్తి స్థాయి లోపల తనను టెంపుల్ కని చెప్పి కూడా నమ్మించి అక్కడ తీసుకెళ్లి రేప్ చేయడంపై కూడా తను కఠిన శిక్ష విధించాలంటూ కూడా విద్యార్థి తల్లిదండ్రులు చెప్తాను. మొత్తంగా మెడికల్ టెస్ట్ల తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోమంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. రైట్, థాంక్యూ వేణు.